నరకం నరకంగా అనిపిస్తుంది నాకు. మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉంటారు లేండి. మీకేంది ఎప్పుడు పక్కల మీద పడి ఏడుస్తందుకే ఉంటారు కదా. మెయిన్ ట్రోలింగ్ వాళ్ళకి చెప్తున్నా. ఏందండి మీకు మనుషులా లేకుంటే దివానులా లేకుండా మీరు అసలు ఏ జాతో కొంచెం చెప్తారా? ఏందండి అసలు ఆ జానులీరి గారిని టోనీ ఏమంటే ఇడసబెట్టిండో అప్పటి నుంచి ఆమె వెనుకనే పడుతున్నారండి. ఎందుకండి మీకు అంత కక్ష? ఆమె మీ ఇంట్లోకి వచ్చి ఏమైనా తింటుందా? లేకుంటే మీరేమైనా వాళ్ళకి పెడుతున్నారా? వాళ్ళ కొడుకుని మీరు పోషిస్తున్నారా? లేదు కదా. మరి ఎందుకండి డీలకు పోతే శేఖర్ మాస్టర్కి జానుకు లింకులు పెట్టిర్రు. ఆడిపోనే అని ఊకుంటే మళ్ళీ ఇప్పుడు ఆయన ఎవరు దిలీప్ దేవగన్ సింగర్ ఆయన ఏదో పోస్ట్ పెట్టిండు. పోస్ట్ పెడితే ఇక జానుకి ఆయనకి ఏదో సంబంధం ఉందని ట్రోలింగ్లు. ఎందుకండి? అది ఆమెనే జానులీరా అని మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. అలాంటి లంగోని అలాంటి జ్యువెలరీ ఎంతోమంది దగ్గర ఉంటుందండి. అలా అని జానులీరి అయిపోతుందా? కాదు కదా. జానులీరిగా నవ్వినా ఆమె ఏడిచ్చినా లేదంటే ఎటన్నా పోయి డ్యాన్స్ చేసినా ఓవర్ యాక్షన్ వచ్చిందండి వయ్యారి అనుకుంటే కింద కామెంట్స్ పెడతారు. అసలు మీరు మనుషులేనా కాదా? ఆమె ఇంత బాధపడుతుంది చూడండి. అసలు ఎట్టు పోతుందో సమాజం కూడా అర్థమవుతలేదు. అంతా మీకు ఇంట్రెస్ట్ ఉంటే రేపులు జరగకుండా చూడండి. ఆ రేపుల మీద ట్రోలింగ్ చేయండి. ఒక ఆడదాని ఉసురు ఊరికే పోదు. ఇది గుర్తు పెట్టుకొని ఫస్ట్ చక్కగా ఉండండి. మీది మీరు చూసుకోండి, మంది గురించి కాదు. ఆమె పర్సనల్ లైఫ్ ఆమె ఇష్టం. ఆమె పిల్లల్ని వేసుకుంటుంది, ఇంకేమైనా చేసుకుంటుంది. మీకు అవసరం లేదు. ప్లీజ్ జానును ఇప్పటికైనా వదిలేయండి. ఆమె చచ్చిపోయేదాకా ఆమె నిడిచేటట్టు లేరు మీరు. ఛీ, ఏం మనుషులు రాబాయ్.